Has there been any instances where పేరెంట్స్ హద్దులు దాటిన సినారియోస్ వేర్ యూ ఫీల్ ఆ పేరెంట్స్ ఆ హద్దు మెయింటైన్ చేయాలి అన్నది? ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పేరెంట్స్, మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం, నువ్వు చూసుకోవాలి. ఓకే. మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం, నువ్వు చూసుకోవాలి అనే మైండ్ సెట్‌లో పేరెంట్స్ ఉన్నారు. నువ్వు డబ్బులు ఇచ్చేస్తున్నావు అంటే వి ఆర్ నాట్ వర్కింగ్ అండర్ యూ. మీరెంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నారో మీ చైల్డ్ తరపున, మేము కూడా అంతే రెస్పాన్సిబుల్‌గా ఉంటాం. ఇప్పుడు యాజ్ ఎ ఫ్యాకల్టీ యెస్, మెంటర్ అవనండి, క్లాస్ కోఆర్డినేటర్ అవనండి, ఓన్ ఫ్యాకల్టీ అవనండి, మేము కొంతవరకే చెప్పగలం. ఓకే. సింపుల్‌గా స్టూడెంట్ మా పేరెంట్స్ మాట నేను వినను, నువ్వెవడురా అనేస్తే అయిపోయింది అక్కడ. So has there been any instances where you feel parents have crossed the line or did something nasty? Yes, there వాళ్ళ are. చెత్త చేసిన ఉన్నాయి. కాలేజ్‌కి వచ్చి గొడవలు పెట్టుకుంటారండి. వచ్చి మీరు ఏం చేస్తున్నారు? ఇంత డబ్బులు ఇస్తున్నాము అని చెప్పి పరువు తీస్తారు. అరుస్తారు. గోల చేస్తారు. యాక్చువల్లీ దేర్ హాస్ బీన్ ఎ సినారియో వేర్ పోలీసులు కూడా కాలేజ్‌కి వచ్చి దే హ్యాడ్ టు కిక్ ద పేరెంట్స్ అవుట్. దేర్ హ్యావ్ బీన్ సినారియోస్. ఎందుకంటే వాళ్ళు ఇదే మైండ్ సెట్‌లో ఉంటారు. నేను డబ్బులు ఇస్తున్నాను, నువ్వు చూసుకోవాలి.